సర్లే. ఎవరమ్మా? లత కోసం వచ్చాం. కూర్చోండమ్మా, తీసుకొస్తాను. అమ్మగారు, లత, నన్ను క్షమించమ్మా, క్షమించు. నాకు హృదయం లేదు, నేను రాక్షసు. అంత మాట అనకండమ్మా. మీ వల్ల నాకే అన్యాయం జరగలేదు. నాకు జరిగిన అన్యాయం ఎక్కడ జరిగిందో నాకు తెలుసు. లత, నిన్ను నాతో తీసుకువెళదామని వచ్చానమ్మా. క్షమించండి అమ్మా, ఇప్పుడే వస్తాను. ఇది నా శుభలేఖ. నీ పెళ్ళ. లత, ఇక కళ్యాణ్ ముఖం నేను ఎలా చూడగలను? నిన్ను తీసుకెళ్లి కళ్యాణ్ చేతికి అప్పగించాలని సరాసరి నేను ఇక్కడికే వచ్చాను. ఇక ఈ పరిస్థితుల్లో నా చిన్నబాబు బ్రతకడు లత, బ్రతకడు. లేదమ్మా, చిన్నబాబు గారు బ్రతుకుతారు, బాగుపడతారు. నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, ఈ ఉత్తరం చిన్నబాబు గారికి ఇవ్వండి. లత, గౌరీ, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడి చేసేది ఏమీ లేదు. ఇద్దరిని కలిపి తీసుకెళ్ళుదామని వచ్చాను. ప్రయోజనం లేకపోయింది. నువ్వైనా రా బాబు, పోదాం. ఎందుకు లేదు, నన్ను ఇలాగే. కళ్యాణ్, పెళ్లి చేసుకోబోతూ మిమ్మల్ని ఇలా పిలవకూడదు, కానీ పిలుస్తున్నాను. ఆరిపోయే ముందు దీపం ఆఖరి వెలుగు వెలుగుతుంది. అలాంటిదే ఈ పిలుపు. ఇకనైనా నేను మీ దాన్ని కాదని తెలిసి మీరు మీకోసం బ్రతకాలని నా ఆశ. లతగా కాకుండా ఒకప్పటి మీ నౌకరుగా నేను కోరవలసింది, చేయగలిగింది ఇదొక్కటి. లత, రావుడు, ఒరే రావుడు. లక్ష్మి, బాబుగారు, లక్ష్మి, మీ అక్కయ్యతో ఒక మాట మాట్లాడాలి. ఉండండి, చెప్పొస్తాను. అక్క, ఓ మాట. అక్క, చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారా? బయట వరండాలో ఉన్నారు, ఒకసారి చూచి వెళ్తారట. అక్క, ఇప్పుడు ఎందుకు వచ్చారు? నలుగురిలో పరుగు పోతుంది. వీల్లేదు, వెళ్ళమని చెప్పు. అక్క, పాపం. లక్ష్మి, పాపం పుణ్యం నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యయ్యో, ఇంకా కాలేదా? త్వరగా కానీ పెద్దమ్మా. అయిపోయిందమ్మా, త్వరగా. నిజం, నేను ఇక్కడికి రాకూడదు, నాకు తెలుసు. అయినా లతను మనసారా ఒకసారి దీవించి వెళదామని వచ్చాను. బాబు గారు, మీరు దొడ్డి వకీల్ దగ్గర ఉండండి, నేను వెళ్ళాక పిలుచుకొస్తాను. సర్వోపచార పూజాం సమర్పయామి.
అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఎక్కడ పెళ్లి కూతురు ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిందమ్మా, వస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో మన ఇద్దరి మధ్య ఈ దూరం శాశ్వతం అయిపోతుంది కదా. నన్ను ఆశీర్వదించండి చిన్నబాబు. ఇవి అశ్రువులు కాదు లత, అక్షతలు. లత, నువ్వు 100 ఏళ్ళు పసుపు కుక్కమలతో వర్తిల్లు. అద్భుతిని గారు, మీ కాబోయే కోడలు. చెప్తా తెలుసా? మంత్రాలు అరే ప్రసాద్, నుంచి ముందు లేని అనుకుంటే ఈ దిక్కుమాల సంబంధం మనకు అక్కర్లేదు. ఏమిటండి ఇది? పదండి, తెచ్చి పెళ్ళేట పెళ్లి మన వాళ్ళంతా ఏమంటారు? రావు గారు, ఏం జరిగిందండి? ఏం జరిగిందా? ఇంకా ఏం జరగాలండి? జరగాల్సిందే జరిగింది. మీ అమ్మాయికి కావాల్సిన భర్త మావాడు కాడు. ఆయన కోరుకున్న ప్రియుడు మనోనాథుడు అదిగో దొడ్డి పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయనకే తీసుకొచ్చి పెళ్లి చేయండి. ఏమిటమ్మా మీరు అంటున్నది? అనడమే కాదు, కళ్ళారా చూసాం. పెళ్లి పెట్ట మీద కూర్చోవద్దు కూడా ప్రియుడితో విరహాలు స్వాతాలు పడే పిల్లలు చేసుకోవాల్సిన గట్టి మాకేం పట్టలేదు. పదే వాళ్ళతో మాట్లాడితే లేవండి లేవండి. లేవండి బా, లేవండి. ఇంకెందుకు ఏడుస్తావు? ఇంతకంటే ఏం కావాలి మనకు? అయిపోయింది, మన ఆశ తీరింది. కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనుకున్నావు, చూసుకున్నావు. చాలే చాలు పద, ఇక ఏ నుయ్యో చూసుకున్నావు. పద. అంతకన్నా ఇంత విషం తాగి చావచ్చు. ఎందుకీ వ్యథోపతుకు? చాకరీ చేసేది సంపాదించేది అంతా ఈ సంసారం కోసమే అయినట్టు అందరి కోసం అన్ని త్యాగించేస్తున్నట్టు నాటకం ఆడే నాటకం. చివరికి ఎవరిని తలెత్తుకుని తిరగలేకుండా చేశావు. ఎవరిని బతకనిచ్చావు, ఎవరిని సుఖపడినిచ్చావు. లేదు, నేనెవ్వరినీ సుఖపెట్టలేదు. తను సుఖపడ్డం చేత కాని మనిషి ఇతరులను ఎలా సుఖపెడుతుంది? తన సుఖం చూసుకోలేని మనిషి ఎదుటివాడి సుఖం ఎలా చూస్తుంది? ఈ పరమ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. అగ్నిలో పోస్తే నీ నెయ్యి హోమం అవుతుంది, బూడిదలో పోస్తే త్యాగం కూడా అంతే. నాకు అహంభావం ఉందని ఇన్నాళ్ళు గర్వించాను. ఆ గర్వంతోనే అన్నీ కాడదనుకున్నాను. తెలివి తక్కువదాన్ని. నేను నాది అంటే అర్థం తెలియని దానికి అహంభావం ఏమిటి? ఇప్పుడు తెలుసుకున్నాను. నేనంటే ఏమిటో, నాకు కావాల్సింది ఏమిటో. నాకే కాదు, నాలాంటి ఆడపిల్లలందరికీ కావాల్సింది ఏమిటి, ఏ వయసులో ఎక్కడుండాలి అన్నది ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత తెంచుకోవడం చాలా తేలిక. వద్దమ్మా, వద్దు, ఏమీ తీసేయకు. అన్నీ అలాగే ఉండదు. అమ్మగారు కాదమ్మా, అత్తగారు. ఒకప్పుడు నిన్ను తీసుకెళ్లి పెళ్లి కూతురు చేయాలని వచ్చాను. ఈనాడు పెళ్లి కూతురు కానీ తీసుకువెళ్తాను. అమ్మగారు. అవునమ్మా, ఆనాడు నిన్ను ఎంతో క్రూరంగా వెళ్ళగొట్టాను. ఈనాడు నేను దీనంగా దేహీని వేడుకుంటున్నాను. నా కోసం కాదమ్మా, నువ్వు మనిషిగా చేసిన కళ్యాణ్ కోసం, నీ కళ్యాణ్ కోసం. లత, నన్ను క్షమించలేకపోయినా నీ కళ్యాణ్ దక్కించుకో, నా బిడ్డను
పెళ్లి కూతురుగా వచ్చావా లత? మాంగళ్యవతిగా వచ్చావా? అత్తవారింటికి వెళుతూ ఆఖరుసారిగా నాకు కనిపించాలని వచ్చావా లత? నా అంతిమ యాత్రకు నన్ను సాగనంపడానికి వచ్చావా? కళ్యాణ్! లేదు కళ్యాణ్, లేదు. నన్ను నీకు అర్పించుకోవడానికి వచ్చాను. నీ దానిగా వచ్చాను. అన్ని బంధాలు తెంచుకుని వచ్చాను. నీ అమృత హృదయానికి తల వంచి వచ్చాను. నా ఆత్మాభిమానాన్ని జయించి నీ కోసం నా బ్రతుకు నీ పాద కానుక చేయడానికి వచ్చాను కళ్యాణ్. నువ్వు నాదానివా? నా కోసం వచ్చావా లత? కళ్యాణ్, లత, లత, కళ్యాణ్, లత, కళ్యాణ్. లత. నేను వెళ్ళిపోతుంటే నువ్వు వచ్చావా లత? కళ్యాణ్, ఏమిటిది? తాగాను లత. ఇంకెప్పుడు తాగకుండా ఒకేసారి ఆఖరుసారి నన్ను అమరుని చేసే అమృతం తాగేశాను. కళ్యాణ్, లత, నువ్వు వద్దన్న విస్కీ కాదు, విష్. Stop. అమ్మగారు, మీ చిన్న బాబు గారిని ఈ స్థితికి తెచ్చిన పాపిని నేనేనమ్మా, నేనే. పేషెంట్ ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళి చూడొచ్చు. అమ్మా, నా బాబుకి ఏం భయం లేదు కదా? ఏం భయం లేదమ్మా, ఇప్పుడు స్పృహ కూడా వస్తుంది. లత, కళ్యాణ్, లత, కళ్యాణ్, నీకోసమే బ్రతికాను లత. నీకోసం